హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీ హనీ క్రియేషన్స్. టుడే రెసిపీ టేస్టీ సున్నుండలు. వావ్, టేస్టీ సున్నుండలు, వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. 1 kg మినపప్పు, 1/2 kg నెయ్యి, 3 to 4 స్పూన్స్ బియ్యం, 750 grams షుగర్. స్టవ్ వెలిగించి మట్టి పాత్రలో మినపప్పు వేసి కంప్లీట్ లో ఫ్లేమ్తోనే వేపాలి. ఈ సున్నుండ మొత్తం టేస్ట్ అంతా మినపప్పు వేపడంలోనే ఉంటుందండి. లైట్గా పచ్చివాసన పోయింది. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం ఎందుకు వేసుకుంటామంటే బైండింగ్ కోసం, ప్లస్ మనం తింటున్నప్పుడు నోరంతా స్టిక్కీగా అవ్వకుండా ఉండడం కోసం బియ్యం కంపల్సరీగా వేయాలి. మినపప్పు ఎంత ఇంపార్టెంట్, బియ్యం కూడా అంతే ఇంపార్టెంట్. సున్నుండకి డార్క్ బ్రౌన్ వచ్చేసింది కదా అని ఆపేయకూడదు. అది స్మెల్ వచ్చే వరకు వేపాలి. అప్పుడే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్. సున్నుండకి మాత్రం స్మెల్ బాగా రావాలి. అయిపోయిందండి, ఇంక మిల్లు ఆడించవచ్చు. 1 kg మినపప్పు మిల్లు ఆడిస్తే 2 కప్పులు వచ్చేయండి. మీకు కొలతలతో చూపించాలని చెప్తున్నాను. షుగర్ కొంచెం కొంచెం కలుపుకోవాలి, మన టేస్ట్ తగ్గట్టు. ఎక్కువ వేసినా బాగోదు, తక్కువ వేసినా బాగోదు. బ్యాలెన్స్ షుగర్ కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇంకో కప్పు వేస్తున్నాను. షుగర్ పెద్ద సైజు క్రిస్టల్స్ అయితే అండి మిక్సీ చేయి పెట్టాలి. నాది చిన్న సైజు క్రిస్టల్స్ కనుక నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. బాగా కలపాలి షుగర్ని, ఆ పిండిని. నాకు టోటల్గా 750 grams పట్టిందండి షుగరు. నెయ్యి కంప్లీట్గా 1/2 kg పడుతుందండి. ఒక్కొక్కసారి ఎక్కువే పట్టచ్చు. ఎక్కువగానే వేసుకోకపోతే నోటికి అంటుకుంటుంది తినేటప్పుడు. ఆ నెయ్యిని బాగా వేడి చేసి కొంచెం కొంచెం వేసి బాగా కలపాలి. ఎందుకంటే ఎక్కువసారి అంతా మొత్తం వేసామంటే ఒకసారి ఎక్కువ అవ్వచ్చు నెయ్యి, లేదా ఒకసారి తక్కువ అవ్వచ్చు. తక్కువైతే ప్రాబ్లం లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైపోతే ఉండలు చుట్టడానికి కన్వీనియంట్గా ఉండదండి. చూసుకోండి వేడి, ఆ గరిటెతో కలపండి. ఎక్కువ బాగా వేడి ఉంటే చేయి కాలిపోతుంది. ఆ చల్లారిన తర్వాతే మనం ఉండలు చుట్టాలి. మనం ఎప్పుడు వేసినా నెయ్యి బాగా మరగపెట్టే వేయాలి. కొంచెంసేపు ఆగి తర్వాత చల్లారిపోయిన తర్వాత కలపాలి. గరిటెతో కానీ చేత్తో కానీ చూసుకోండి, చేయి కాలిపోతుంది. పిల్లలు ఉన్న కూడా దగ్గర రానివ్వద్దు, ఆ పిల్లలు తెలియకుండా చేయి పెట్టేస్తారు. కన్వీనియంట్గా కలపడానికి వీలు అవ్వడం లేదండి, ఒక చేత్తో కలుపుతున్నాం కనుక. అది ఎలా తిరుగుతుందో చూశారు కదా, అందుకని నేను కలిపి చూపిస్తాను. ఇంకా చూసారా, అసలు నెయ్యే సరిపోలేదు. ఇంకా బ్యాలెన్స్ కూడా వేసేద్దాం. నేను చెప్పిన కొలతలు వేస్తే కరెక్ట్గా సరిపోతారండి కొలతలు, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు నెయ్యి. సున్నుండల రెసిపీ చాలా ఈజీ అండి. ఆ నెయ్యి కరెక్ట్గా వేయాలి, ఆ పప్పు కరెక్ట్గా వేపాలి, తగినంత షుగర్, అంతే. 3 ఐటమ్స్. కొంచెం బైండింగ్ కోసమని బియ్యం. తినేటప్పుడు అంటుకోకుండా ఉంటారండి, నోటికంతా అంటుకుంటారు కదా, అది అంటుకోకుండా ఉండడం కోసం బియ్యం. కరెక్ట్గా నెయ్యి సరిపోయింది నాకు. ఉండలు చుట్టడం కూడా కన్వీనియంట్గా బాగుంది. వేడిగా ఉందండి చాలా. కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టేద్దాం. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తే చాలా మంచిది. వాళ్ళు బోన్స్ చాలా వీక్గా ఉంటాయి కదా, ఇది ఇచ్చేస్తే చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఒక్కటి తింటే చాలండి, చాలా హెల్దీగా ఉంటుంది. ఆకలి కూడా వేయదు. అయ్యో టిఫిన్ పిల్లలు తినలేదే అని మనకి బాధ ఉండదు. ఇది ఒక్కటి పెడితే చాలు. మనం లడ్డూలాగా చుట్టాలండి. ఇవి బాల్స్ లాగా చుట్టాలి. కొంచెం వేడిగా ఉంది, కాలుతుంది, కొంచెం చూసుకొని చుట్టండి. మనం నెయ్యి ఎక్కువ వేసాం కనుక అది షేప్ రాలేదని భయపడద్దు. మళ్ళీ ఒకటికి 2 సార్లు చుట్టేస్తే అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా, అంత సాఫ్ట్గా ఉందో. ఇది చాలా ఈజీగా తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకి ఇంకా బాగుంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువ వేయాలంటే పెద్దవాళ్ళకి తినడానికి. అక్కడ పెట్టి మళ్ళీ ఇంకోసారి చుడితే కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది.
నేను చెప్పాను కదా నెయ్యి కొంచెం ఎక్కువ ఉన్నదని, అది ఓటికి 2 సార్లు చుట్టాలి. చూడండి మళ్ళీ నేను చుడుతున్నాను. సాఫ్ట్గా లేదు, రౌండ్ బాల్స్లా లేవని. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఓటికి 2 సార్లు చుడితే ఆ రౌండ్ షేప్ అంటూ వస్తుందండి. అయిపోయిందండి. ఇంకా రౌండ్స్ అన్నీ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేయడమే. ఇది 40 రోజుల దాకా బయట పెట్టేసినా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెడితే చెప్పక్కలేదు, ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో. ట్రస్ట్ మీ, నిజంగా బాగుంటుంది. తినండి, ఎంత బాగుందో మీరే చెప్తారు. నా కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా చేశారు, మీ టేస్ట్ ఎలా ఉంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నా కూడా చెప్పండి. ఒకవేళ మా రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.